అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ మిషన్ ద్వారా ఏప్రిల్ 14న రాత్రి 7 గంటలకి టెక్సాస్‌లోని ఆహ్, న్యూ షెపర్డ్ అనేటువంటి రాకెట్ లాంచ్ కాబోతోంది. సో, అక్కడ న్యూ షెపర్డ్ రాకెట్‌లో దాదాపు 6 మహిళలు, వివిధ రంగాలలో నిష్ణాతులున్నటువంటి ప్రముఖ మహిళలు ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. దీని ముఖ్య ఉద్దేశ్యం వచ్చి అంతరిక్షం నుంచి భూమిని, మిగతా పరిస్థితినంతటిని కూడా వీక్షిస్తారనమాట. జీరో గ్రావిటీ లెవెల్‌కి వెళ్ళిన తర్వాత ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ప్రయోగం యొక్క టైమ్ పీరియడ్ మాత్రం జస్ట్ 11 మినిట్స్ మాత్రమే. సో, 11 నిమిషాల్లోనే రీసెంట్‌గా ఎలాన్ మస్క్‌ని కూడా మనం చూసాం. సో, అట్లా గ్రావిటీ అంతరిక్ష యాత్ర చేసి ఇట్లా రావడం వెంటనే సో, ఇది వితిన్ ద 11 మినిట్స్ టైమ్ స్పాన్ ఈ యాత్ర ఉండబోతోంది. అయితే ఇది 1963లో వాలెంటీనా అనేటువంటి సోవియట్ యూనియన్‌కి చెందినటువంటి మహిళ ఒక్కరే అంతరిక్ష ప్రయాణం ఒక్కరిగా వెళ్లి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఓన్లీ మహిళలతో వెళ్తున్నటువంటి అంతరిక్ష యాత్ర ఇది కాబోతోంది. సో, ఇది రికార్డులోకి ఎక్కబోతోంది. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే కర్మన్ రేఖ అనేది మనకి ఉంటుందన్నమాట. సో, భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో కర్మన్ రేఖగా మనం చెప్తాం. సో, ఆ కర్మన్ రేఖ ఏంటంటే భూ వాతావరణ పరిస్థితిని, అంతరిక్ష వాతావరణ పరిస్థితిని డివైడ్ చేసేటువంటి ఒక లేయర్ లాగా మనం అనుకుంటాం అనమాట. సో, ఆ కర్మన్ రేఖకి అవతల వైపు అంతా కూడా జీరో గ్రావిటీ లెవెల్ ఉంటుంది. అండ్ అంతరిక్షం యొక్క వాతావరణంలోకి వెళ్ళిపోతాం అనమాట. సో, ఔటర్ లేయర్ ఆఫ్ ఎర్త్ అని కూడా మనం అనుకోవచ్చు. సో, అట్లా అక్కడి నుంచి కూడా వీళ్ళు ఈ 11 మినిట్స్ టైమ్ స్పాన్ లోనే ఈ 6 కూడా కంప్లీట్‌గా మెషిన్‌తో రన్ అయ్యేటువంటి రాకెట్‌లో వాళ్ళు వెళ్తున్నారు. సో, దాంట్లో ఎవరు కూడా వాటిని ఆ మెషిన్‌ని రన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఆటోమేటిక్‌గానే అదంతా కూడా ఆ రాకెట్ మెషిన్‌తో కూడా కంప్యూటర్‌తో కూడా మానిటరైజ్ అయితూ ఉంటుందన్నమాట. సో, ఈ 6 మహిళలు మాత్రమే ఆ రాకెట్‌లో ఉంటారు. వాళ్ళు ఈ 11 నిమిషాల్లోనే ఆ కర్మన్ రేఖ దాకా వెళ్లి అంతరిక్షాన్ని చూసి మొత్తం ఆ వాతావరణ పరిస్థితినంతా కూడా ఒక్కసారిగా ఓన్‌గా అధ్యయనం చేసుకొని అండ్ ఎక్స్‌పీరియన్స్ చేసి భూమి మీదకి తిరిగి వస్తారనమాట. సో, జెఫ్ బెజోస్ ఫియాన్సీతో పాటు ఇంకొక 5 మొత్తం 6 ఈ యాత్రకి వెళ్ళబోతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. సో, కొత్త జనరేషన్స్‌కి అంటే రానున్న తరాలకి మహిళలు ఆదర్శంగా నిలవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యాత్ర చేపడుతున్నారు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ మిషన్. సో, వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్.